ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఒకసారి వాళ్ళకి వాళ్ళు ఒక ఉత్తరం రాసుకోవాలిట. అందుకే ఈ ఉత్తరం. నిన్ను చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో తెలుసా? ఎక్కడ నువ్వు ఎక్కడి దాకా వచ్చావు? ఎంత భయం, బెరుకు, రేపు ఏంటో తెలియని కంగారు. నీకేం కాదులే అని భుజం తట్టే వాళ్ళకంటే నీకు అవసరమా అనే వాళ్ళే చుట్టూరా ఉన్న హాయిగా పెళ్లి చేసుకుని ఇల్లు పిల్లలని చూసుకోక ఎందుకీ చదువులు ఉద్యోగాలు అంటే సమాధానం చెప్పడం కూడా తెలియక తలదించుకున్న పరిస్థితుల నుంచి 10 మందిని ఆలోచింపచేసేలా మాట్లాడే ఈరోజు నువ్వు సాగించిన ప్రయాణం ఉంది. ఇది అద్భుతం కాదా? చాలా సాధించారు అని మనం చప్పట్లు కొట్టే ఎందరిలోనో నువ్వు లేకపోవచ్చు. పోలిస్తే వాళ్ళకంటే నువ్వు చాలా తక్కువ కావచ్చు. కానీ ఇన్నేళ్ల తర్వాత నేర్చుకున్నది అదే కదా. పోలిక, పోటీ లేకుండా మెప్పుల కోసం గుర్తింపుల కోసం చూడకుండా నీకు నువ్వు తోడుగా ముందుకు వెళ్ళిపోవాలి. ఆ ప్రయాణంలో అడ్డంకులు, విమర్శలు ఏవి ఎదురైనా ఏవి నిన్ను కదిలించకూడదు, ఆగిపోయేలా చేయకూడదు. ఎవరి జాలి, ఎవరి ఓదార్పు, ఎవరి సాయం నీకు అక్కరలేదు. వాటి కోసం ఎదురు చూస్తే అవి దొరకకపోగా వాటి కోసం చూస్తూ నీ బలం ఏంటో నువ్వు మర్చిపోతావు. ఆ రహస్యం తెలిసాక నీ ప్రయాణం ఎంత హాయిగా సాగిపోతుందో కదా. ఇంతే, ఇదే జీవితం. నిన్ను నువ్వు నమ్మటం, నీ కోసం నువ్వు నిలబడడం. ఎదురైనది గెలుపు అయినా ఓటమి అయినా అది ఒక పాఠం అనుకుని ఇక్కడి దాకా వచ్చావు. అందుకే గర్వంగా నీకు నువ్వు శబాష్ అని అనుకోవాలి.